అమీన్పూర్ అచ్చెరు హెచ్ఎండిఏ వింతలు 2500 మంది ప్లాట్ యజమానులకు కన్నీళ్లు 2005లో రెసిడెన్షియల్ గా ఉన్నటువంటి ప్రాంతాలు 2015 నాటికి ఎఫ్టీఎల్ పరిధిలోకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెద్ద చెరువు 93 ఎకరాల నుంచి 464 ఎకరాలకు వరద నీరు వెళ్లే దారి లేక మురుగునీరు చేరడంతో పెరుగుతున్న నీటి నిల్వ ప్రాంతం పెద్ద చెరువు కొత్తకుంట్ల కలిపేసి ఎఫ్టీఎల్ పెంచేసిన హెచ్ఎండిఏ కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లను కోల్పోయి వాటి యజమానుల గగ్గోలు వారిని ఆదుకుంటామని మొదట్లో హామీ ఇచ్చిన హైడ్రా కూడా ఇప్పుడు యూటర్న్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక విచిత్రమైన విషయం. చూడండి, అమీన్పూర్ సంబంధించినటువంటి ఆ చెరువు ఏదైతుందో అది 93 ఎకరాల నుంచి 464 ఎకరాలు పోయింది. అక్కడ ప్లాట్లు కొన్నటువంటి 2500 మంది ప్లాట్ యజమానులందరికీ కూడా కన్నీళ్ళే మిగిలేట. సో వాస్తవంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించుకుంటే హైడ్రా నిజంగా ఒక మంచి పని చేస్తూ ఉంది అనుకుందాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతుంది? ఎస్ఎస్ రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. 2005లో అమీన్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 150లో ప్లాట్ కొనుక్కున్నారు. ప్లాట్ కొనుక్కునేటప్పుడు అన్ని రకాల పత్రాలు చూసుకొని కొనుక్కున్నారు. చివరకు 2005 జూలై 21 హెచ్ఎండి నుంచి ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. సో ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాక కూడా ఎంత దారుణంగా అతి దారుణమైన పరిస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆయన కొనుగోలు చేసిన ప్లాట్ స్థలం రెసిడెన్షియల్ జోన్ గా పేర్కొంటూ హెచ్ఎండిఏ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని ప్లాట్ కొన్నారు. కానీ పుష్కరం తిరిగేసరికి అదే హెచ్ఎండిఓ అదే సర్వే నెంబర్ 150 చెరువు ఎఫ్టీఎల్ లో ఉందంటూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా రెక్కల కష్టంతో కొనుక్కున్న ఆ స్థలంలో ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకోలేరు, స్థలాన్ని అమ్ముకోలేరు. రామకృష్ణ ఒక్కరిదే కాదు, అమీన్పూర్ గ్రామ పరిధిలోని దాదాపు 2500 మంది పరిస్థితి ఇదే. వీరంతా చిరు ఉద్యోగులు. కొందరు పిఎఫ్ తీసుకొని మరికొందరు అప్పులు చేసి ఇంకొందరు ఈఎంఐ ద్వారా ఇక్కడ స్థలం కొనుక్కున్నారు. ఇంకొందరు సొంతింటి కలను సాకారం చేసుకుందామని, మరికొందరు పిల్లల పెళ్లిలు ఉన్నత చదువులకు పనికి వస్తుందని తీసుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ మిగిలింది కన్నీళ్లే. ఇందుకు కారణం హెచ్ఎండిఏనే. 93 ఎకరాల చెరువు పుష్కర కాలం తర్వాత 464 ఎకరాలు అయిందట. సాధారణంగా కబ్జాల కారణంగా కాలం గడిచే కొద్దీ చెరువు ఏదైనా కుచించిపోతుంది. 100 ఎకరాల చెరువు అసలు కనిపించకుండా మాయమవడము చూస్తున్నాం. కానీ అమీన్పూర్లో వింత పరిస్థితి. ఇక్కడ 2016లో 90 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 10 ఏళ్లు గడిచేసరికి 464 ఎకరాలకు చేరిందట. ఇందుకు ప్రధాన కారణం చెరువులోకి వచ్చే వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, తూములు కాలువలపై నిర్మాణాలకు హెచ్ఎండిని అనుమతులు ఇవ్వడం, మరొకటి ఎగువ ప్రాంతాల కాలం నుంచి మురుగునీరంతా అమీన్పూర్ చెరువులను కలవడం. నిజానికి మియాపూర్కు 10 కిలోమీటర్ దూరంలో ఉండే శివారు ప్రాంతం అమీన్పూర్. ప్రస్తుతం అక్కడ ఐటీ క్యాడర్తో పోటీ పడేలా ఆకాశ హర్షాలు గేటెడ్ కమిటీ నిర్మాణం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంతంపై సాధారణంగానే కబ్జాదారులకు కనుపడింది. చెరువులను చెరబట్టే అక్రమార్కులు ఇక్కడ రూట్ మార్చారు. చెరువు జోలికి వెళ్లకుండా అలుగు నాలాల వెంట ఉన్నటువంటి స్థలాలను ఆక్రమించారు. 3 దశాబ్దాల క్రితమే అక్కడ చెరువు చుట్టూ లేఅవుట్లు అభివృద్ధి చేశారు. హుడా అనుమతితో ఉన్నటువంటి కొన్ని పంచాయతీ పర్మిషన్ తో మరికొన్ని లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయించారంటూ చూస్తాం. ఒక్కోసారి ఒక్కోలా. ఒకసారి చూద్దాం. పెద్ద చెరువు నిర్మాణ సమయంలో రూపొందించిన మెమరీస్ ప్రకారం చెరువు విస్తీర్ణం 93.15 ఎకరాలు ఉందని ప్లాట్ల యజమానులు చెప్తున్నారు. సో 10 సంవత్సరాల క్రితమేమో ఈ 93 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 10 సంవత్సరాలు దాటేసరికి దాదాపు 464 ఎకరాలు అయిందట. సో ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఈ తూములు నాలాలను కబ్జా చేయడం ద్వారా అక్కడ వచ్చేటువంటి వరద నీరు అంతా పెరిగిపోయి 464 ఎకరాలు అయింది. సో ఇప్పుడు అక్కడ ప్లాట్ల యజమానులు ఎవరైతే గతంలో కొన్నారో ఇప్పుడు 2500 మంది బాధితులట. పాపం వాళ్ళ కన్నీళ్ళట. ఘోరం ఇది. సో జూన్ 21, 2021 ప్రభుత్వం తరఫున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించిన సంయుక్త నివేదికలో పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలుగా చూపారు. వాటర్ స్ప్రెడ్ ఏరియా 196 ఎకరాలు, బఫర్ జోన్ 55 ఎకరాలుగా చూపారు. 2016లో అమీన్పూర్ చెరువును జీవవైవిధ్య జలాశయంగా ప్రకటించేందుకు జారీ చేసినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ లో చెరువు విస్తీర్ణం 93 ఎకరాలుగా, శిఖం పక్కన పట్టణ 170 ఎకరాలుగా పేర్కొన్నారు. కానీ పెద్ద చెరువు విస్తీర్ణం 453 ఎకరాలుగా మార్చి 2015 హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో మరోసారి చెరువు విస్తీర్ణం 464 ఎకరాలుగా చూపుతూ అభ్యంతరాలు ఫిర్యాదు స్వీకరణకు మరో నోటిఫికేషన్ జారీ చేసినట్టు చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. జీవ వైవిధ్యం ప్రకటిస్తామని చెప్పారు. అసలు జీవ వైవిధ్యం ఎక్కడ? మురుగునీరుతోటి కంపు అయిపోతా ఉంటాయి. దాని జీవ వైద్యం ఎట్లయితుంది? సో ఇదంతా హైడ్రా కూడా యూటర్న్ చేసిందట. సో నగరంలోని అన్ని చెరువులు అక్రమాలతో కుదిసిపోయాయి. కానీ అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద వింత పరిస్థితి ఉంది. అక్రమ నిర్మాణాలతో ఇక్కడ చెరువు విస్తీర్ణం పెరిగింది. రికార్డులు పరిశీలించి వాస్తవ విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తామని ఏర్పాటు చేసిన తొలి నాలలో హైడ్రా పేర్కొంది. సో అధికారులు పలుమార్లు చెరువును సందర్శించారు. అప్పుడు కూడా స్థానికులకు అదే భరోసా ఇచ్చారు. చెరువును చెరబట్టి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు చేసిన అక్రమణాలు తొలగించారు. దీంతో అక్కడి ప్లాట్ల యజమానులు సంబరపడ్డారు. న్యాయం జరుగుతుందని అభినందించారు. కానీ ఇప్పుడు అదే హైడ్రా యూటర్న్ తీసుకుంది. పెద్ద చెరువు మొత్తాన్ని చెరువుగానే పరిగణిస్తామని, మీరు టీడీఆర్లు తీసుకోండి ప్లాట్ల ఓనర్లతో బేరసారాలు చేసింది.
సో దాని ఏదైతే ప్లాట్కి సంబంధించిన వాల్యుయేషన్ వేసి దాని మందం టీడీఆర్ ఇస్తారట. టీడీఆర్ ఇస్తే వాళ్ళు అమ్ముకోవాలి. ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికి కూడా ఆ పరిస్థితి ముందు పోలేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇంత విచిత్రమైన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము కూడా కోరుతా ఉన్నాం.